మూడవది ప్రార్థించే స్త్రీలు. మొదటిది ప్రకటించే స్త్రీలు, రెండవది ప్రవచించే స్త్రీలు, మూడవది ప్రార్థించే స్త్రీలు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో తన ఆత్మను కృమ్మరించి, 15వ వచనం, తన ఆత్మను కృమ్మరించి ప్రార్థించింది. 10 సంవత్సరాలు తన భర్తతో వచ్చింది, నామినల్గా వచ్చింది, ప్రార్థన చేసి నామినల్గా వెళ్ళిపోయింది. 11th ఇయర్లో ఒక తీర్మానంతో వచ్చింది. ఇన్నేళ్ళు నా భర్త పొగుడుతూ ఉన్నాడు, 10 మంది బిడ్డల కంటే నేను ఎక్కువ కాదా అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి పిల్లల విషయంలో అంత శ్రద్ధ చూపించలేదు. ఎప్పుడైతే 10 years అయిపోయింది, సవితి పిల్లలు పెరుగుతూ ఉన్నారు, ఆమెకి 11th ఇయర్లో కనువిప్పి కలిగింది. ఈసారి నేను షిలోహు మందిరానికి వెళితే ఏదో వెళ్ళి విందు చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని రాకూడదు, నేను ఈసారి ఉపవాసముతో వెళ్ళాలి, నా ఆత్మను కృమ్మరించుకొని ప్రార్థించాలి, ప్రభు నాకు జవాబు ఇచ్చే వరకు నేను అక్కడి నుంచి కదలను అని తీర్మానం చేసుకొని బయలుదేరి వచ్చి తన భర్త పెనిన్న కింద వారు విందు చేసుకుంటూ ఉంటే ఈమె మందిరంలోనికి వచ్చి తన ఆత్మను కృమ్మరించి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే తన ఆత్మను కుమ్మరించి ప్రార్థించిందో వెంటనే ఏలి అక్కడికి వచ్చి, మరలా వచ్చే ఈ సంవత్సరానికి నీ కౌగిటిలో నీకు బిడ్డ ఉండక మానడు, ఉంటాడు అని చెప్పాడు. మరి 10 ఏళ్ళు ఎందుకు రాలేదు? 11వ సంవత్సరంలో జవాబు ఎందుకు వచ్చింది అంటే ఆమె హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించింది. మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తే తప్పక జవాబును చూస్తాం. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనంలో అంటున్నాడు, నాకు నిత్యముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను. నిజముగా మొర్రపెడితే ఆయన మన ప్రక్కనే ఉంటాడండి. అంటే అబద్ధంగా మొరపెట్టేవారు ఉన్నారనే కదా అర్థం. నిజంగా మొరపెట్టి అంటే నెక్స్ట్ ఏంటి? అబద్ధంగా మొరపెట్టేవారు ఉన్నారు కనుకని నిజంగా మొరపెట్టు అంటున్నాడు. అబద్ధంగా మొరపెట్టడం ఏంటండి? కొత్త బోధ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అబద్ధంగా మొరపెట్టడం అంటే పెదవులతో, కేవలం పెదవులతో పలకటం, ప్రార్థన చేయటం. నిజముగా మొరపెట్టడం అంటే అంతరంగములో నుండి, అది నిజమైన మొర్ర. యెషయా 58:9 అంటున్నాడు, నీవు మొర్రపెట్టిన వెంటనే నేను ఉన్నాను అని అభయం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మనం నిత్యముగా మొర్రపెట్టే వారముగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా మోకరించినప్పుడల్లా కన్నీటి ప్రార్థన చేయాలి. మా తల్లిగారికి 82 years. ఆమె ముని మనవళ్ళనే 14 మందిని చూసింది. ముని మనవళ్ళని నేటికి రోజుకి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంది. ప్రతి ప్రార్థనకి కన్నీరు విడవకుండా ప్రార్థన చేయదు. ఏం తక్కువ తనకి? నాకు 7, మా చెల్లికి 5, 12 మంది గ్రాండ్ చిల్డ్రన్ చూసింది. నాకు మళ్ళీ 12 మంది గ్రాండ్ చిల్డ్రను, మా చెల్లికి పిల్లలకు 1 14 మంది ముని గ్రాండ్ చిల్డ్రన్ చూసింది. ఇప్పటికీ కన్నీటి ప్రార్థన అవసరమా? ఎందుకమ్మా అంటే, నా కన్నీటి ప్రార్థన చేయకపోతే తృప్తిగా ఉండదు అంటది. నా 12 ఏళ్ల వయసు నుండి చూస్తున్నాను మా తల్లి కన్నీటి ప్రార్థన, నేటికి కూడా చూస్తున్నాను. ఏ తల్లి కన్నీరుతో ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఏ సంఘము కన్నీటితో ప్రార్థన చేస్తారో స్త్రీలు, ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. స్త్రీలు కన్నీటి ప్రార్థన చేయాలి. అందుకే విలాప వాక్యములు 2:18-19 అంటున్నాడు, సియోను కుమారి రేయి మొదటి జామున లేచి మొర్రపెట్టు, నీ కన్నీరు నదీ ప్రవాహం వలె కారనిమ్ము, నీ కనుపాపను విశ్రమింపనీయకుము అంటున్నాడు. మన బిడ్డల కొరకు, దేశంలో రక్షణ లేని లక్షలాది ప్రజల కొరకు, మన సంఘాల కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. 126వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానాలతో పనులు మోసుకొని వచ్చును. నువ్వెంతంత కన్నీరు కారుస్తావో నీ కుటుంబం అంతంతగా దీవించబడుతుంది. అత్త తిట్టిందనో, భర్త కొట్టాడనో కన్నీళ్ళు కార్చకండి. మీ కన్నీళ్ళను వేస్ట్ చేయకండి. మీ కన్నీరు ఎక్కడ విడవబడాలి అంటే
దేవుని సన్నిధిలో నీ గృహంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే నీ కన్నీరు కార్చబడాలి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు అక్కడ మాత్రమే కన్నీరు కార్చాలి. అంతే. నీ కన్నీరుని వేస్ట్ చేయొద్దు. కన్నీటికి చాలా విలువ ఉందండి. వేస్ట్గా వాటిని వేస్ట్ చేయకండి. కన్నీటిని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని ఉట్టుట్టుగా నడుస్తుంటారు గంటల తరబడి. అది అవసరమా మనకి? ఆ ఏడిపేదో ఆయన సన్నిధిలో ఆడవండి. అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డను దీవించని. అప్పుడు ప్రతిఫలం అన్నా వస్తుంది. ఉట్టిగా వారన్నారు వీరన్నాను ఏడ్చి నీ నీరంతా పోగొట్టుకుంటే నీకైనా ప్రతిఫలం వస్తుందా? చెప్పాలి, రాదు. మరి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? ఉట్టి విషయాలకి, లోక సంబంధమైన విషయాలకి అసలు కన్నీరు కార్చనే వద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చి గంటల తరబడి కార్చండి. పర్వాలేదు, అది నీకు లాభాన్నే కలిగిస్తుంది, నీ గొప్ప మేలును తెచ్చిపెడుతుంది. అంతేకాని లోకం సంబంధమైన విషయాల్లో కన్నీరు కార్చొద్దు. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలను తడుపు. పాపాత్మురాలైన మరియా యేసయ్య పాదాలను కన్నీటితో తడిపిందట, తన కురులతో తుడిచింది. యేసయ్య అన్నారు, నీ విస్తారమైన పాపాలు నీ విస్తారమైన కన్నీళ్ళ ద్వారా కడుగబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం స్త్రీలముగా మనం ఎప్పుడు కన్నీరు కార్చాలి చెప్పండి? చెప్పాలి, దేవుని సన్నిధిలో మాత్రమే. ఈరోజు నుంచి మీ డైరీలో రాసుకోండి, దేవుని సన్నిధిలో మాత్రమే నేను కన్నీరు కారుస్తాను, మరి ఇంకా బయట ఎక్కడ నేను కన్నీరు కార్చను అని రాసుకోండి, డేట్ వేసుకొని. ఆ కన్నీటికి విలువ ఉంది. ఆయన కవిలలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టును బుడ్డిలో ఆయన దాస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఆ బుడ్డి నిండినప్పుడు నీకు ఆశీర్వాదాలు పొంగి పొరలి వస్తాయి. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో మనం కన్నీరు కారుద్దాం. లోక సంబంధమైన విషయాల్లో అసలు కన్నీరు కాదు కదా. నేను ఈ మాట లెక్క చేయను, వీటికి నేను బాధపడను, అసలు ఇవి నా తలంపుల్లోనికి రావద్దు అని తీసేసుకోండి. మీ కన్నీటిని వేస్ట్ చేయకండి. కన్నీరుకు చాలా విలువ ఉందండి. ఒక వ్యక్తి కన్నీరు కార్చాలంటే శరీరం అంతా సహకరించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక కన్నీటి బొట్టు లేదా కన్నీరు కారుస్తున్నప్పుడు శరీరం అంతా ఏకమైతేనే ఆ నీళ్లు బయటకు వస్తాయి. ఒక్క కన్నీటి బొట్టు బయటికి రావాలంటే శరీరం అంతా సహకరించాలి, శ్రమ పడాలి. కనుక అంత విలువ ఉంది కన్నీటికి. వాటిని వేస్ట్గా వ్యర్థంగా వాడకండి. దేవుని సన్నిధిలో విడవండి, అప్పుడు మీకు ప్రతిఫలము కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హన్న కన్నీటి ప్రార్థన చేసింది. ఏలీ చెప్పాడు వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పుడతాడని. ఎంత బంగారమైన కొడుకునిచ్చాడు కదా. సమూయేలు ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్నాడు. మా ఏలినవాడు అంటున్నారు. సమూయేలు నోటితో పలికిన ఏ మాట వ్యర్థము కాలేదు, నిరర్ధకము కాలేదు. అంత బలంగా దేవుడు ఆ ప్రవక్తను వాడుకున్నాడు. ఆ తర్వాత ఇంకా 5 బిడ్డలను ఇచ్చాడు అన్నాకు. ఆమె విడిచిన కన్నీరు వ్యర్థమైందా? శ్రేష్టమైన కుమారుని కాక మొత్తం 6 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో, తెల్లవారు వరకు ప్రార్థన చేసి అబీగయీలు 10,000 మందికి సమానుడైన దావీదు యొద్దకు వెళ్ళాను. ఈ స్టోరీ మనకు తెలుసు. అందమైనది, సుబుద్ధి గల భార్య, నాబాలు భార్య, ఆస్తిపరుని భార్య. ఈ నాబాలు దావీదు చేత మేలు పొంది దావీదు తన యొక్క పనివారిని పంపినప్పుడు ఆహారం సిద్ధపరచమంటే అతనెవడు, అతనికి నేనెందుకు మాంసం సిద్ధపరచాలి అని మాట్లాడాడు. ఈ మాటలు పనివారు వెళ్ళి దావీదుకు చెప్పారు. దావీదు ఒక 400 మందిని వేసుకొని బయలుదేరుతున్నాడు. ఈ మాటలు అబీగయీలు పనివారు కూడా అబీగయీలుకి చెప్పారు. అమ్మా, మన యజమానుడు ఎంత మూర్ఖుడు, మనకి వాళ్ళు ఎంతో మేలు చేశారు, ఇప్పుడు వాళ్ళు మనకి సహాయం అడుగుతుంటే నేనెందుకు పెట్టాలి, నేనెందుకు చూడాలి అని ఇలా మాట్లాడాడు. దావీదు ఎవడు అంటున్నాడు. ఈ మాటలు వెళ్ళి పనివారు చెప్తే దావీదు సంగతి మనకు తెలుసు కదా, ఆయన వచ్చేస్తాడు,
మరి మన యజమాని చంపేస్తాడు కూడా అని చెప్పారు. ఈ అబిగయిలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అన్ని వంటలు సిద్ధం చేసుకొని 5 గాడిదల మీద ఎక్కించుకొని అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయన దగ్గర సాష్టాంగపడి, అయ్యా, ఈ తప్పు నా భర్తది కాదు, నాదిగా ఎంచుకొనండి. ఇదిగో మీ 400 మందికి మీకు ఆహారాన్ని తీసుకొచ్చాను, తినండి అని చెప్పి ఒక ప్రవచనం చెప్తుంది. ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు. నీవెందుకు అనవసరంగా ఒక వ్యక్తిని హత్య చేసి హంతకుడనే పేరు తెచ్చుకుంటావు? దేవుడు నిన్ను తప్పక రాజును చేస్తాడు అని ప్రవచించింది. హల్లెలూయా. అందమైన గుణం ఉంటే మన అందం డబల్ అవుతుంది. అందమైన స్త్రీకి అందమైన గుణం ఉంటే అందం డబల్ అవుతుంది. అందము లేని స్త్రీకి అందమైన గుణం ఉంటే అందగత్తిగా మారుతుంది. హల్లెలూయా. అందము కంటే గుణము చాలా 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 ప్రాముఖ్యం. నీ గుణం అందమైనదైతే నీ అందం రెట్టింపు అవుతుంది. నీ అందాన్ని ఎవరు చూడరు, నీ గుణాన్నే చూస్తారు. కనుక అందమైన స్త్రీ అదే అట్ ద సేమ్ టైం అందమైన గుణము గల స్త్రీ తన భర్త తప్పును తన పైన వేసుకుంటుంది. మరి ఇక్కడ ఎంతమంది మనం మన భర్త తప్పులను దాస్తున్నామండి, లేకపోతే దండోరా వేస్తున్నామా? చెప్పండి. ఈ స్త్రీ తన భర్త తప్పును తన మీద వేసుకొని క్షమాపణ అడుగుతుంది. అందుకే ఆమె దీవించబడింది. ఆ తర్వాత ఆ దావీదుకే భార్య అయిపోయింది. మనం ఏం చేయాలి? భర్తలకు కిరీటాలుగా ఉండాలి. భర్తలకు కిరీటాలుగా మనం ఉన్నప్పుడు మన సేవ అయినా, మన కుటుంబమైనా, మన కుటుంబ పరిస్థితులైనా వర్ధిల్లుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబీగయిలు కూడా గొప్ప ప్రార్థనా పరురాలు, ప్రవక్తిని. అలాగే మనము కూడా మన కుటుంబంలో పనులు జరగాలి అంటే, ఆపదల నుండి మనం విడిపించబడాలంటే ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఈజీగా మన పనులు అవుతాయి, అంత ఈజీగా మన కుటుంబాలు దీవించబడతాయి, అంత ఈజీగా మన బిడ్డలను దీవిస్తాడు, మన భర్తలను దీవిస్తాడు, మన కుటుంబాలను, మన బిజినెస్ను, మన ఉద్యోగములను, మన సంఘములను దేవుడు దీవించాలి అంటే ఎక్కువ టైము ప్రార్థనలో గడపాలి. అమ్మా స్త్రీలు, ఎక్కువ టైం పనులలో గడపకండి. కన్నీరు ఎంత విలువైనదో నీ బలము కూడా అంతే విలువైనది. నీ బలాన్ని వ్యర్థంగా అంట్లు తోమటానికో, బట్టలు ఉతకటానికో, వంటలు చేయటానికో, లేక ముచ్చట్లు పెట్టడానికో వాడకండి. ప్రిజర్వ్ చేసుకోండి మీ స్ట్రెంగ్త్ను. ఎందుకు? మీ బలాన్ని కాపాడుకోవాలి. ఎందుకు? ప్రభు పనిని చేయటానికి. ప్రభు పనిని చేయటానికి మీ బలాన్ని నువ్వు కాపాడుకో. ఫైటింగ్ చేయటానికి కాదు, వ్యర్థమైన పనులు చేయటానికి కాదు. కొందరు తోమిందే తోముతుంటారు, ఉతికిందే ఉతుకుతుంటారు, చేసిన పనులే చేస్తుంటారు. ఎంతసేపు ఇల్లు అద్దంలాగా ఉండాలంటారు. మరి నీ హృదయం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉందో అది చూసుకో. నిజమే, నీట్నెస్ అవసరం. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. అది నిజమే, శుభ్రంగా ఉండాలి. కానీ కొంతమంది దాంతోనే గడిపేస్తారు. ప్రార్థన దగ్గరికి వచ్చేవరకు ఏసయ్యా, ఏసయ్యా, అలసిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు తెలీదయ్యా నా సంగతి, నేను ఎంత అలసిపోయానో తెలీదయ్యా కదా, ఎంత అలసిపోయానో తెలుసు కదా ఏసయ్యా, నన్ను క్షమించయ్యా, రేపు తప్పకుండా చేస్తానయ్యా. ఈ రేపు రేపు రేపులు ఎన్ని రేపులు అయిపోతాయో కదా. మనం ఇంటి పనులకు ఇచ్చినంత శ్రద్ధ, ముచ్చట్లకి ఇచ్చినంత శ్రద్ధ యేసయ్య సన్నిధిలో గడపటానికి మనం ఇవ్వలేకపోతున్నాము. గనుకనే మన జీవితాల్లో అపజయాలను చూస్తున్నాం. మన జీవితాల్లో విజయాన్ని చూడాలంటే లోక సంబంధమైన పనులు చేయాలి. వంట చేయాలి, అది నీ డ్యూటీ. పిల్లల్ని తయారు చేయాలి, పంపాలి, అది నీ డ్యూటీ. పిల్లల్ని క్రమశిక్షణ పెంచాలి, అది నీ డ్యూటీ. వారికి భోజనం సిద్ధపరచాలి, అది నీ డ్యూటీ. నీ భర్తకు కావాల్సిన అవసరతలు తీర్చాలి, అది నీ డ్యూటీ. వాటితో పాటు నీకు మరొక శ్రేష్టమైన డ్యూటీ ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం. హల్లెలూయా. మరి ఏం చేసిందండి? మార్తా, మరియా, లాజరు ఇంటికి యేసయ్య భోజనానికి వెళ్తే
ఆయనతో పాటు 12 మంది వెళ్తారు కదా, 13కి భోజనం సిద్ధపరచాలి. మా అత్తమ్మ గారు భలే హడావిడి పడిపోతున్నారు, టెన్షన్ పడుతున్నారు, కలవరపడుతున్నారు. మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను వింటూ ఉందట. అప్పుడు యేసయ్య ఏమన్నారు? ఈ మరియ ఉత్తమమైనది ఎంచుకుంది. మరియ మార్త ఎందుకు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు? మనకు ఎక్కువ పనులు పెట్టుకుంటే మన జీవితాల్లో నెమ్మది ఉండదండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. విస్తారమైన పని బాటలు కలవారి జీవితాల్లో నెమ్మది ఉండదు. జ్ఞానవంతులమైన మనము, జ్ఞానవంతులైన స్త్రీలు పనులు తగ్గించుకుంటారు. లోక సంబంధమైన పనులు తగ్గించుకొని ప్రభు పనికి కొంత సమయాన్ని పెట్టుకుంటారు, దాంట్లో నిమగ్నమై ఉంటారు. మన బలాన్ని వ్యర్థంగా వాడొద్దు. నేను మా సంఘంలో కూడా చెప్తాను ఏ మాటలు. మన బలాన్ని వ్యర్థంగా వాడొద్దు, ప్రభు పని కొరకు కాపాడుకోవాలి. వ్యర్థంగా ఉతికేసి, వ్యర్థంగా తోమేసి, వ్యర్థంగా వండేసి, వ్యర్థంగా ముచ్చట్లు పెట్టి ఎందుకు మన టైమును బలమును రెండింటినీ వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ ముచ్చట్ల టైంలో ప్రభు పాదాల దగ్గర కూర్చో, అనేకుల కొరకు ప్రార్థన చేయి. నీకు ఎంత స్ట్రెంత్ వస్తుందో నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించడం ద్వారా నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. ఎంత ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తామో అంత దీవెన మనకు వస్తుంది. మన కొరకు కాదు, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని నీ చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఇంటి కొరకు నువ్వు అడగకుండానే దేవుడు నీ అవసరతలను తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.